డీటెయిల్స్ లోకి వెళ్తే కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిన భాగ్యనగరి సిగలో పచ్చలహారం వేసేందుకు సర్వం సిద్దమైంది. గ్రీన్ హైదరాబాద్ నినాదంతో ఇవాళ ఒక్కరోజే 25 లక్షల మొక్కల్ని నాటనున్నారు. రికార్డుల్ని తిరగరాసేలా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నాయి. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, సినీ నటులు, క్రీడాకారులు ఈ హరితహారంలో పాల్గొంటారు. 2 గంటలు 25 లక్షల మొక్కలు. 4175 ప్రాంతాలు, 35 లక్షలకు పైగా గుంతలు. ఇది మెగా ప్లాంటేషన్ లక్ష్యం. ఉద్యమల్లా హరితహారం కార్యక్రమం. హెచ్ఎండిఏ పరిధిలో ఈ ఏడాది 3,40,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచే ఈ మెగా ప్లాంటేషన్ చేపడుతున్నారు. మొత్తం 27,46,000 గుంతలు సిద్ధం చేశారు. మొక్కల తరలింపు కూడా పూర్తయింది. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరినీ భాగస్వాముల్ని చేసేలా ప్రణాళికలు రూపొందించారు. వివిధ సర్కారు శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. అటు ప్రకటనలు, ప్రచారాలతో ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయ ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటనున్నారు. మొత్తం 4175 ప్రాంతాల్లో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం జరగనుంది. ఇందులో 41 ఏరియాల్ని ప్రముఖులు పాల్గొనేందుకు అనువైనవిగా గుర్తించారు. సీఎం కేసీఆర్ బీహెచ్ఈఎల్లోని పటాన్ చెరువు ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటుతారు. గవర్నర్ నరసింహన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు, క్రీడాకారులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గ్రీన్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొక్కల పంపిణీకి 150 కౌంటర్లను ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల్ని కూడా హరితహారంలో భాగస్వామ్యం చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా, సంస్థాపరంగా నగరవాసుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది ముందుకొచ్చారు. మహిళా పొదుపు సంఘాలు మొదలు సీనియర్ సిటిజన్ల వరకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇటు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేయించుకునేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది.